అందరికీ నమస్తే. 9th ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ నందు థర్డ్ లెసన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్. ఈ లెసన్ యొక్క సారాంశాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ ఫూల్స్ అంటే మూర్ఖులు అని అర్థం. ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ ద కింగ్ అండ్ ది మినిస్టర్ వేర్ ఇడియట్స్. మూర్ఖుల రాజ్యంలో రాజు మరియు మంత్రి మూర్ఖులు. దే ఆర్డర్డ్ ఆల్ థింగ్స్ టు బీ రివర్స్డ్. వాళ్ళు ఆదేశించారు ప్రతి పనిని వ్యతిరేకంగా చేయమని చెప్పి. దే డిసైడెడ్ టు చేంజ్ నైట్ ఇంటూ డే అండ్ డే ఇంటూ నైట్. రాత్రిని పగలుగా పగలిని రాత్రిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. దే ఆర్డర్డ్ పీపుల్ టు డూ డేస్ వర్క్ ఇన్ నైట్ అండ్ స్లీప్ ఇన్ ద డే. ఆ రాజ్యంలోని ప్రజలకు ఒక ఆదేశాన్ని ఇచ్చారు. రాత్రి నిద్రపోవాల్సింది పగలు నిద్రపోమన్నారు, పగలు చేయాల్సిన పనిని రాత్రి సమయంలో చేయమన్నారు. ఎనీవన్ నాట్ ఒబేయింగ్ వాజ్ టు బి పనిష్డ్ విత్ డెత్. ఎవరైనా ఆ నియమాన్ని పాటించకపోతే మరణశిక్ష విధించబడుతుంది. సో పీపుల్ అవుట్ ఆఫ్ ఫియర్ డిడ్ యాజ్ దెవర్ ఆస్క్డ్ టు డూ. కాబట్టి ప్రజలు భయంతో వారు చేయమన్న చెప్పినట్లుగా కోరినట్లుగా చేశారు. దిస్ డిలేటెడ్ ద కింగ్ అండ్ ది మినిస్టర్. ఇది రాజుకు మంత్రికి సంతోషాన్ని కలిగించింది. ఏ గురు అండ్ డిసిపుల్ సీ ద సిటీ. వన్స్ ఏ గురు అండ్ హిస్ డిసిపుల్ అరైవ్డ్ ఇన్ ది సిటీ. ఒక గురువు మరియు శిష్యుడు నగరాన్ని చూస్తారు. ఒకసారి ఒక గురువు తన శిష్యుడు ఆ నగరానికి వచ్చారు. దే ఫౌండ్ ఎవ్రీ వన్ అస్లీప్ డ్యూరింగ్ దేర్ డే. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ పగలు పూట నిద్రపోతున్నట్లు వాళ్ళు కనుగొన్నారు. నో యాక్టివిటీ వాజ్ అబ్జర్వ్డ్. ఎటువంటి కార్యాచరణ అంటే పని చేయడం గమనించబడలేదు. ఇట్ అమేజ్డ్ దెమ్. ఇది వారిని అమిత ఆశ్చర్యానికి గురి చేసింది. దే వాండర్డ్ టిల్ ఈవినింగ్. సాయంత్రం వరకు వాళ్ళు ఆ రాజ్యమంతా తిరిగారు. దెన్ ద పీపుల్ వోక్ అప్. అప్పుడు ప్రజలు మేల్కొన్నారు. దే స్టార్టెడ్ డూయింగ్ దేర్ నైట్లీ బిజినెస్. వారు రాత్రిపూట వ్యాపారాలు చేయడం ప్రారంభించారు. నౌ ద టూ వేర్ హంగ్రీ. అప్పుడు వాళ్ళ ఇద్దరికీ కూడా ఆకలి వేసింది. దే బాట్ సమ్ ఫుడ్ ఐటమ్స్. వారు కొన్ని ఆహార పదార్థాలను కొనుగోలు చేశారు. ద ప్రైజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాజ్ సేమ్, ఏ సింగిల్ దుడ్డు. అన్నింటి ధర ఒకటే, ఒక దుడ్డు. అంటే పూర్వకాలంలో డబ్బులని దుడ్డు అనేవాళ్ళు. దిస్ సర్ప్రైజ్డ్ అండ్ డిలైటెడ్ దెమ్. ఇది వారికి ఆశ్చర్యం మరియు ఆనందాన్ని కలిగించింది. ద గురు రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ రియల్లీ ఏ కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్. ఇది నిజంగా మూర్ఖుల రాజ్యం అని గురువు గ్రహించాడు. గురు లీవ్స్ ద సిటీ బట్ డిసిపుల్ రిమైన్స్ బిహైండ్. గురువు గారు నగరం వదిలి వెళ్ళిపోయాడు, కానీ శిష్యుడు వెనకే ఉంటాడు. ద గురు డిసైడెడ్ టు లీవ్ ద సిటీ ఆఫ్ ఫూల్స్. గురువు మూర్ఖుల నగరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. హీ ఆస్క్డ్ హిస్ డిసిపుల్ ఆల్సో టు లీవ్ ద ప్లేస్. అతను తన శిష్యుడిని కూడా అక్కడి నుండి వెళ్ళమని అడిగాడు. బట్ ద డిసిపుల్ డిడ్ నాట్ వాంట్ టు డూ సో ఫర్ చీప్ ఫుడ్. కానీ శిష్యుడు చవకైన ఆహారం కోసం అలా చేయదలుచుకోలేదు. ద గురు అడ్వైజ్డ్ ది డిసిపుల్ దట్ నథింగ్ కుడ్ బీ ప్రెడిక్టెడ్ ఆఫ్ ఫూల్స్. మూర్ఖుల గురించి ఏమీ ఊహించలేమని గురువు శిష్యుడికి సలహా ఇచ్చాడు. బట్ ది డిసిపుల్ డిడ్ నాట్ కేర్. కానీ శిష్యుడు పట్టించుకోలేదు. హీ రిమైండ్ బిహైండ్. అతను వెనక ఉండిపోయాడు. టైం పాస్డ్ ఆన్. కాలం గడిచిపోయింది. ద డిసిపుల్ ఏట్ టు హిస్ ఫిల్. శిష్యుడు పొట్ట నిండుగా తిన్నాడు. యాజ్ ఎ రిజల్ట్ హీ బికేమ్ వెరీ ఫ్యాట్. దీంతో అతడు బాగా లావుగా మారిపోయాడు. ఏ థీఫ్ బ్రేక్స్ ఇంటూ ఏ రిచ్ మర్చెంట్స్ హౌస్. ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. హీ వాజ్ టేకింగ్ అవుట్ ది స్టోలన్ థింగ్స్. అతడు దొంగలించిన వస్తువులను బయటకు తీస్తున్నాడు. జస్ట్ దెన్ ద వాల్ ఆఫ్ ద ఓల్డ్ హౌస్ ఫెల్ ఆన్ హిస్ హెడ్. అప్పుడే అతని పాత ఇంటి గోడ ఆ దొంగ తలపై పడింది.
హీ వాజ్ కిల్డ్ ఇన్స్టాంట్లీ. అతడు తక్షణమే ఆ గోడ పడడం వలన చచ్చిపోయాడు. ద బ్రదర్ ఆఫ్ ద థీఫ్ కంప్లైంట్ టు ద కింగ్ అబౌట్ హిస్ డెత్. అతని మరణం గురించి దొంగ సోదరుడు రాజుకు ఫిర్యాదు చేశాడు. హీ బ్లేమ్డ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ ఫర్ హిస్ బ్రదర్స్ డెత్. తన సోదరుడి మృతికి ఇంటి యజమాని కారణమని ఆరోపించాడు. ద ఓనర్ ఈజ్ సమ్మన్డ్. యజమానిని వెంటనే పిలిపించారు. ద కింగ్ హర్డ్ ది అక్యూజ్డ్. రాజు నిందితుడి మాట విన్నాడు. హీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ కిల్లింగ్ ద థీఫ్. దొంగను చంపేశారని ఆరోపించారు. బట్ ద ఓనర్ సెడ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్. అయితే తాను నిర్దోషి అని యజమాని చెప్పాడు. హీ సెడ్ దట్ ద పర్సన్ హూ బిల్డ్ ద వాల్ వాజ్ రెస్పాన్సిబుల్. గోడ కట్టిన వ్యక్తిదే బాధ్యత అని అన్నారు. హీ డిడ్ నాట్ మేక్ ద గుడ్ వాల్. అతను మంచి గోడను కట్టలేకపోయాడు అని చెప్పారు. ద కింగ్ డిసైడెడ్ టు సమ్మన్ ది బ్రిక్లేయర్. రాజు ఇటుక పని చేసేవాడిని పిలిపించాలని నిర్ణయించుకున్నాడు. ద కింగ్ సమ్మన్స్ ది బ్రిక్లేయర్. రాజు ఇటుక పనివాడిని పిలుస్తాడు. ద కింగ్ ఆస్క్డ్ ది బ్రిక్లేయర్ ఇఫ్ హీ హ్యాడ్ బిల్డ్ ద వాల్. రాజు ఆ గోడ కట్టావా అని ఇటుక పనివాడిని అడిగాడు. హీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ కిల్లింగ్ ది థీఫ్. దొంగను చంపేశారని ఆరోపించారు. బిఫోర్ ద కింగ్ కుడ్ ఆర్డర్ హిస్ డెత్ ద బ్రిక్లేయర్ ప్లీడెడ్ ఇన్నోసెన్స్. రాజు తన మరణాన్ని ఆజ్ఞాపించకముందే ఇటుక పనివాడు నిర్దోషినని వేడుకున్నాడు. హీ టోల్డ్ ద కింగ్ దట్ హీ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ వైల్ బిల్డింగ్ ద వాల్. గోడ కట్టేటప్పుడు ఏకాగ్రత కుదరదని రాజుతో చెప్పాడు. ఏ డాన్సింగ్ గర్ల్ మూవ్డ్ ఇన్ ద స్ట్రీట్. ఒక డాన్స్ చేసే అమ్మాయి వీధిలో వెళుతూ ఉనింది. సో హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కాబట్టి ఆమెది బాధ్యత అని చెప్పాడు. అంటే డాన్స్ చేస్తున్న అమ్మాయి చూస్తూ తాను గోడను సరిగా కట్టలేకపోయాడని అర్థం. ద డాన్సింగ్ గర్ల్ ఈజ్ సమ్మన్డ్. డాన్స్ అమ్మాయిని పిలిపించారు. ద కింగ్ చార్జ్డ్ ది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ కిల్లింగ్ ద థీఫ్. రాజు దొంగను చంపినట్లు డాన్స్ అమ్మాయిపై అభియోగాలు మోపారు. ద డాన్సింగ్ గర్ల్ సెడ్ దట్ ద గోల్డ్ స్మిత్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అప్పుడు దానికి స్వర్ణకారుడు కారణమని డాన్స్ గర్ల్ చెప్పింది. షీ హ్యాడ్ గివెన్ సమ్ గోల్డ్ టు హిమ్. ఆమె అతనికి కొంత బంగారం ఇచ్చింది. హీ హ్యాడ్ టు మేక్ సమ్ జ్యువెలరీ ఫర్ హర్. అతను ఆమె కోసం కొన్ని నగలు చేయవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు మేక్ సమ్ జ్యువెలరీ ఫర్ హర్. హీ వాజ్ లేజీ. అతను సోమరిపోతు. హీ డిడ్ నాట్ మేక్ ద జ్యువెలరీ ఎర్లీ. అతను తొందరగా నగలను తయారు చేయలేదట. సో షీ హ్యాడ్ టు వాక్ అప్ అండ్ డౌన్ ద స్ట్రీట్. కాబట్టి ఆమె వీధిలో నడవవలసి వచ్చింది. సో ఇట్ వాజ్ ది గోల్డ్ స్మిత్స్ ఫాల్ట్. కనుక ఇది స్వర్ణకారుని తప్పు. ద గోల్డ్ స్మిత్ అండ్ హిస్ ప్లీ. స్వర్ణకారుడు మరియు అతని విన్నపం ఏమనగా, ద కింగ్ నౌ ఆర్డర్ టు సమ్మన్ ది గోల్డ్ స్మిత్. రాజు అప్పుడు స్వర్ణకారుని పిలవమని చెప్పి ఆదేశించాడు. ద గోల్డ్ స్మిత్ రిప్లైడ్ దట్ దెర్ వాజ్ ఏ వెడ్డింగ్ ఇన్ ద రిచ్ మ్యాన్స్ హౌస్. ధనవంతుడి ఇంట్లో పెళ్లి ఉందని స్వర్ణకారుడు బదులిచ్చాడు. హీ హ్యాడ్ టు మేక్ జ్యువెలరీ ఫర్ హిమ్. అతనికి ఆభరణాలు చేయవలసి వచ్చిందట. సో హీ కుడ్ నాట్ ఫినిష్ ద జ్యువెలరీ ఆఫ్ ది డాన్సింగ్ గర్ల్ ఇన్ టైమ్. అందువల్ల అతను డాన్స్ అమ్మాయికి సంబంధించిన నగలను సకాలంలో పూర్తి చేయలేకపోయాడు. ద రిచ్ మ్యాన్ ఈజ్ సమ్మన్డ్ బిఫోర్ ద కింగ్. రాజు ముందరకు ధనవంతుడిని పిలిపించబడ్డాడు. ద కింగ్ డిక్లేర్డ్ ద రిచ్ మ్యాన్ టు బీ ద మర్డర్. రాజు ధనవంతుడిని హంతకుడిగా ప్రకటించాడు. హీ వాజ్ ఆల్సో ది ఓనర్ ఆఫ్ దట్ హౌస్. ఆ ఇంటి యజమాని కూడా ఆయనే. బట్ హీ సెడ్ దట్ హిస్ ఫాదర్ హ్యాడ్ ఆర్డర్డ్ ది జ్యువెలరీ. అయితే ఆ నగలు తన తండ్రి ఆర్డర్ చేశాడని చెప్పాడు. ద కింగ్ కన్సల్టెడ్ హిస్ మినిస్టర్. రాజు తన మంత్రిని సంప్రదించాడు. హీ డిసైడెడ్ దట్ ద ఓనర్ బీ పనిష్డ్ ఇన్ హిస్ ఫాదర్స్ ప్లేస్. తన తండ్రి స్థానంలో యజమానిని అంటే తండ్రి యొక్క కొడుకుని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు.
ద కింగ్ ఆస్క్డ్ ఫర్ ఏ న్యూ స్టేక్ టు బీ మేడ్ రెడీ ఫర్ ది ఓనర్ టు డై. యజమాని చనిపోవడానికి కొత్త వాటాను సిద్ధం చేయమని చెప్పి రాజు అడిగాడు. బట్ ది ఓనర్ వాజ్ వెరీ థిన్. కానీ యజమాని చాలా సన్నగా ఉన్నాడు. హీ కుడ్ నాట్ బీ ఎగ్జిక్యూటెడ్. అతడికి ఉరిశిక్షలు అమలు కాలేదు. ద కింగ్ వాజ్ వరీడ్ అబౌట్ ఇట్. దానికి రాజుగారు కంగారు పడ్డాడు. దెన్ హీ ఆర్డర్డ్ టు సచ్ ఎ మ్యాన్ హూ వాజ్ ఫిట్ ఫర్ ది స్టేక్. అప్పుడు అతను ఆ వాటాకు సరిపోయే వ్యక్తిని, అంటే శిక్షను అనుభవించడానికి శోధించమని చెప్పి ఆదేశించాడు. హీ షుడ్ బీ ఎగ్జిక్యూటెడ్. అతనికి ఉరిశిక్ష వేయాలి. ద డిసిపుల్ ఈజ్ ఇన్ ట్రబుల్. శిష్యుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ద డిసిపుల్ వాజ్ ఫౌండ్ ఫిట్ ఫర్ ద స్టేక్. శిష్యుడు శిక్షను అనుభవించడానికి తగినవాడు. హీ వాజ్ బ్రాట్ టు ది ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అతన్ని ఉరి తీసే స్థలానికి తీసుకువచ్చారు. ద డిసిపుల్ నౌ రిమెంబర్డ్ హీస్ వైజ్ గురూస్ వర్డ్స్. శిష్యుడికి ఇప్పుడు తన గురువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. హీ ప్రేడ్ టు హిస్ గురు. అతడు తన గురువును ప్రార్థించాడు. ద గురు హ్యాడ్ మ్యాజిక్ పవర్స్ టు సీ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. గురువుకు గతాన్ని భవిష్యత్తును చూసే అద్భుత శక్తులు ఉన్నాయి. హీ సా ఎవ్రీథింగ్. అన్నిటినీ చూశాడు ఆ గురువుగారు. హీ అరైవ్డ్ అట్ వన్స్ టు సేవ్ హిస్ డిసిపుల్. అతను తన శిష్యుణ్ణి రక్షించడానికి వెంటనే వచ్చాడు. హీ టోల్డ్ హిస్ డిసిపుల్ సంథింగ్ ఇన్ ఏ లో వాయిస్. అతను తన శిష్యునికి చాలా తక్కువ గొంతుతో ఏదో చెప్పాడు. ద డిసిపుల్ అండర్స్టూడ్ దిస్. శిష్యుడికి ఇది అర్థమైంది. ద గురూస్ ట్రిక్ టు సేవ్ హిస్ డిసిపుల్. తన శిష్యుడిని గురువుగారు రచించారు. ద గురు అండ్ ద డిసిపుల్ నౌ స్టార్టెడ్ ఫైటింగ్. గురువు మరియు శిష్యుడు ఇప్పుడు గొడవ పడడం ప్రారంభించారు. ద గురు వాంటెడ్ టు డై ఫస్ట్. గురువు ముందుగా చనిపోవాలనుకున్నాడు. ద కింగ్ ఆస్క్డ్ ది గురు వై హీ వాంటెడ్ టు డై. రాజుగారు గురువు ఎందుకు చనిపోవాలనుకుంటున్నానని ఆ గురువును అడిగాడు. ద గురు టోల్డ్ ద కింగ్ ఇన్ హిస్ ఇయర్స్ దట్ దేర్ సిటీ వాజ్ ఇన్ క్యూ. తమ నగరం విశిష్టమైనదని గురువు రాజుకు చెవుల్లో చెప్పాడు. దిస్ వాజ్ ది స్టేక్ ఆఫ్ గాడ్ ఆఫ్ జస్టిస్. ఇది న్యాయదేవత యొక్క పందెం. ద స్టేక్ వాజ్ న్యూ. వాట కొత్తది. ఇట్ వాజ్ నెవర్ యూజ్డ్ ఎర్లియర్ ఆన్ క్రిమినల్స్. ఇది నేరస్తులపై ఇంతకుముందు ఉపయోగించబడలేదు. హూ ఎవర్ డైడ్ ఆన్ ఇట్ ఫస్ట్ వుడ్ బీ బోర్న్ ఏ కింగ్. దాని మీద ఎవరు మొదట చనిపోతారో వారు రాజుగా పుడతారట. హూ ఎవర్ డైడ్ నెక్స్ట్ వుడ్ బీ బోర్న్ యాజ్ ఏ మినిస్టర్. ఆ తర్వాత ఎవరు చనిపోయినా మంత్రిగా పుడతారట. ద కింగ్ డిసైడ్స్ టు డై. రాజు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ద కింగ్ థాట్ ఓవర్ ది హోల్ కేస్. రాజు మొత్తం కేసు గురించి ఆలోచించాడు. హీ డిడ్ నాట్ వాంట్ టు లాస్ ది కింగ్డమ్ ఈవెన్ ఇన్ హిస్ నెక్స్ట్ బర్త్ ఆల్సో. వచ్చే జన్మలో కూడా రాజ్యాన్ని పోగొట్టుకోవాలని రాజుగారు అనుకోలేదట. సో హీ టాక్ టు హిస్ మినిస్టర్. అందుకే తన మంత్రితో మాట్లాడాడు. ద కింగ్ సెడ్ దట్ దే వుడ్ గో ఆన్ స్టేక్ దెమ్సెల్వ్స్. అందుకే తన మంత్రితో మాట్లాడాడు. తామే పందెం వేస్తామని రాజు చెప్పాడు. దస్ దే వుడ్ బీ రీబోర్న్ యాజ్ కింగ్ అండ్ మినిస్టర్ అగైన్. ఆ విధంగా వారు మళ్ళీ రాజుగా మరియు మంత్రిగా జన్మించారు. ద కింగ్ అండ్ మినిస్టర్ వెంట్ సీక్రెట్లీ టు ది ప్రిజన్. రాజు మరియు మంత్రి జైలుకు రహస్యంగా వెళ్ళారు. దే రిలీజ్డ్ ది గురు అండ్ ది డిసిపుల్. వారు గురువును మరియు శిష్యులను విడిచిపెట్టారు. దే పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ ప్లేసెస్. వారు తమ స్థానాల్లో తమను తాము ఉంచుకున్నారు. సో దే వేర్ టేకన్ టు ది స్టేక్ అండ్ ఎగ్జిక్యూటెడ్. కాబట్టి వారిని ఉరి కొయ్యపైకి తీసుకెళ్ళి ఉరి తీశారు. ద గురు అండ్ డిసిపుల్ బికేమ్ ద కింగ్ అండ్ ద మినిస్టర్. గురువు మరియు శిష్యుడు రాజు మరియు మంత్రిగా అయ్యారు. ద డెడ్ బాడీస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద మినిస్టర్ వేర్ టేకన్ డౌన్. రాజు మరియు
మంత్రి యొక్క మృతదేహాలు క్రిందికి తీయబడ్డాయి. ద పీపుల్ మౌంట్ దేర్ డెత్స్. రాజ్యంలోని ప్రజలు వారి మృతికి సంతాపం తెలిపారు. దే డిస్కస్డ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్డమ్. వారు రాజ్య భవిష్యత్తు గురించి చర్చించారు. సడన్లీ సమ్ పీపుల్ థాట్ ఆఫ్ ది గురు అండ్ ది డిసిపుల్. అకస్మాత్తుగా కొంతమంది గురువు మరియు శిష్యుల గురించి ఆలోచించారు. దే వేర్ సీక్రెట్లీ లీవింగ్ ది సిటీ. వారు రహస్యంగా నగరాన్ని విడిచిపెట్టారు. పీపుల్ సా దెమ్. ప్రజలు వారిని చూశారు. దే రిక్వెస్టెడ్ దెమ్ టు బీ దేర్ న్యూ కింగ్ అండ్ ది మినిస్టర్. తమను కొత్త రాజుగా మంత్రిగా ఉండమని ప్రజలు అభ్యర్థించారు. బట్ దే పుట్ వన్ కండిషన్. అయితే వారు ఒక షరతు పెట్టారు. ఇట్ వాస్ టు చేంజ్ ఆల్ ది ఓల్డ్ లాస్. పాత చట్టాలన్నింటినీ కూడా మార్చాలని చెప్పి షరతు పెట్టారు. సో దే చేంజ్డ్ ది లాస్. కాబట్టి వారు చట్టాలను మార్చారు. చూశారు కదా పిల్లలు, ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్లో రాజు మరియు మంత్రి గారు ఇద్దరు మూర్ఖులైనప్పుడు పాలన ఎలా ఉంటుంది అనేది చాలా ఫన్నీగా కూడా ఉంది ఈ స్టోరీ. ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.